మీనాక్షి గారితో మీనాక్షి గారు పార్టీ ఇన్ఛార్జ్ సెక్రటరీ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. దాంతోపాటు కొద్దిసేపు ఆమె ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్ నాలాగనే యూత్ కాంగ్రెస్తో పాటు ఒక ఆనెస్ట్ లీడర్గా కాంగ్రెస్ పార్టీ కోసం మొత్తం తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక మంచి నాయకురాలు. ఆమె జరిగిన రాజ్యసభలో జరిగిన బీజేపీ వాళ్ళు చేసిన ఎట్లయితే ఓటు చోరీ చేసిందో సీటు కూడా చోరీ చేసిన దాని మీద కూడా ఆమెకు సారీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆమె రాజ్యసభలో ఉంటే ఇంకా బాగుంటుండే. దాంతోపాటు రాష్ట్ర రాజకీయాలు అన్నీ కూడా చర్చించడం జరిగింది. అది మీరు అడగొద్దు, నేను చెప్పొద్దు. ప్రతిపక్ష నాయకుడు వచ్చి చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. వాళ్ళు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో ఉండి కేటీఆర్ నిరుద్యోగ ప్రతిపక్ష నాయకుడు ఏంది 87 ఏళ్ళ వయసులో దేశం నలుమూలల చలి ప్రదేశం కాశ్మీర్ కానీ కన్యాకుమారి కానీ మా ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభలో ఖర్గే గారు 87 ఏళ్ళ వయసులో, రాహుల్ గాంధీ గారు నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఎంత ఉందో ప్రతిపక్ష నాయకులు అంతే బాధ్యత ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఏదో మాట్లాడితే దానికి ఎల్లుండి మేము సమాధానం మీటింగ్లో మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి మేము సమాధానం చెప్తాం అని వీళ్ళు మీటింగ్ మేము సమాధానం చెప్పాం. గతంలో కూడా చెప్పిన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ బయటికి రావాలి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినో చెప్పాలి, ఇంకేమైనా సమస్య మీద చెప్పాలి. కారణం దానికి మీ కౌంటర్గా మాట్లాడు తప్ప నేను హరీష్ రావు కేటీఆర్ దాని మీద వాళ్ళు ఎన్ని సభలు పెట్టినా నేను కౌంటర్గా ఇవ్వనని చెప్పినా ఇస్తారు కానీ నా స్టైల్ అంతే. కేసీఆర్ వచ్చి రేపు ఎల్బీనగర్లో మాట్లాడితే నేను ఎల్లుండి మీతో మాట్లాడతాను.